ఫడ్నవీస్ వెహికల్ పంపించాడు. సరే ఈయన ఇంకో కేంద్ర మంత్రి వచ్చి ఆయన కార్లో తీసుకెళ్లారు, మోడీని కలిశారు. ఎందుకు ఈ స్పెక్యులేషన్స్ రౌండ్ అవుతున్నాయి? సరే ఆయన ఎలాగో తర్వాత ఇంత క్లారిఫికేషన్ ఇచ్చారనుకోండి, నేనేమి చేయబోట్లేదు, ఏదో నేను నా వ్యాపారంలో నేను బిజీగా ఉన్నాను. అంటే ఒకటండి, ఆయన రాజకీయాల్లో నుంచి నేను తప్పుకున్నానని చెప్పినా సరే విజయవాడ రాజకీయాలు ఆయన చుట్టూ తిరుగుతున్నాయి. ఆయన ఏం చేస్తున్నారు, ఏంటి, ఎట్లా జరుగుతుంది అనే దాని మీదే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారంతా. సరే ఆయన రోజున ఒక విధంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ నుంచి సీటు రిజెక్ట్ చేసిన తర్వాత బయటకు వచ్చారు. సీట్ ఇవ్వమని చెప్పిన తర్వాత అది అప్పటికే బీజేపీ వాళ్ళతోనూ, అంటే వ్యక్తిగతంగా ఆయనకి మొదటి నుంచి కూడా, ఇప్పుడు కాదు, ట్రావెల్స్ వ్యాపారం ఉన్నప్పటి నుంచి కూడా ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార్తో కానీ, అలాగే గడ్కరీ గారితో కానీ, అనేక మంది బీజేపీ నాయకులతో, అలాగే కాంగ్రెస్ వాళ్ళతో, చంద్రబాబు నాయుడు గారితో కూడా చాలా సన్నిహిత సంబంధాలు ఉండి, వ్యక్తిగతంగా అందరితోనూ మంచి సంబంధాలు ఉండి, అది అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. దాని మీద ఎవరన్నా ఏంటంటే ఎవరన్నా కలిస్తే ఇదని ఏదో చెప్పటం తప్ప, ఇవాళ ఆయన ఏదో ఒక 2 కార్యక్రమాలకు వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది ఆయన చేసిన పనులని వాటిని మెచ్చుకుని మీరు బాగా చేశారు అని చెప్పి తెలుగుదేశం వాళ్ళు కొంతమంది వచ్చి ఆయన్ని కలిసిన వాళ్ళు ఉన్నారు, మామూలు మిగిలిన పార్టీ వాళ్ళు కలిసిన వాళ్ళు ఉన్నారు. ఆయన ద్వారా అక్కడ టాటా దీని మాత్రం అంటే నాని గారి హయాంలో జరిగింది ఏంటంటే, అది చాలా ఆయన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్స్లో కూడా టాటా వాటర్ ప్లాంట్స్ అనేది అప్రిషియబుల్ ప్రోగ్రామ్, మంచి కొంచెం ఎగువ ప్రాంతాలకి మంచినీటి సౌకర్యం కల్పించడంలో. మంచినీటి సౌకర్యం కదండి, అది 10 లక్షల మందికి మీకు ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,000 వరకు ఇన్సూరెన్స్, వాళ్ళకి ఫ్రీ మెడికల్ ఎయిడ్, ఆరోగ్య భద్రత కల్పించడం జరిగింది. దాని మూలన ఏంటంటే అప్పట్లో 14 to 19 మొదట్లో మీకు ఈ డెలివరీస్కి వాటికి మన ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ వాటిలో కవరేజ్ లేదు, కానీ ఈ టాటా దీంట్లో కవరేజ్ ఉంది. అట్లా కొన్ని వేల కుటుంబాలకి ఆ విధంగా ఉపయోగపడుతుంది. అందుకని వాళ్ళకి అభిమానం ఉంది, వాళ్ళు వచ్చి కలుస్తారు. ఆ కలిసిన సందడి చూసిన తర్వాత బీజేపీ ఏం ప్రామిస్ చేసింది సార్ ఆయనకి? బీజేపీ మీరు అంటే ఒకటి, మీరేమో కొన్ని డెప్త్గా అడిగేస్తుంటారు, మరి చెప్పాలంటేనేమో ఎట్లా చెప్పాలనేది మాకు మీకు ఎలా వీలైతే అలా చెప్పండి. ఇక్కడ ఏంటంటే బీజేపీ యాక్చువల్గా 2019 తర్వాతే మంచి ఆఫర్ ఇచ్చారు ఆయన. మంచి ఆఫరు అన్ని పార్టీల నుంచి ఉంది, అన్ని పార్టీల నుంచి ఉంటే, అంటే ఒకటి ఇక్కడ ఏంటంటే ఆయనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే మనిషిలో ఒక్క పైసా కూడా అవినీతి లేదు, 10 సంవత్సరాల్లో ఆయన అవినీతి మరక లేకుండా బయటకు వచ్చాడు రాజకీయాల నుంచి. అలాగే ఏ పనైనా సరే దాన్ని ఏ విధంగా చేయాలి, ఎట్లా సాధించాలనేది తెలుసు. ఫ్లైఓవర్స్ కానీ ఇవన్నీ దానికే ఉదాహరణ. మీరు అదే విజయవాడలో కనకదుర్గం ఫ్లైఓవరు దాన్ని వేయాలంటున్నారు, అది పిచ్చోళ్ళుగా తప్ప ఎవరు అనరు అని చెప్పి రాజగోపాల్ గారు చెప్పారు, కాంగ్రెస్ ఎంపీగా. అవును, ఆయన మాట్లాడారు, దాన్ని సాకారం చేసి చూపించారు. అది అట్లా ఏంటంటే ఒక పని మొదలెడితే ఆ పని సాధించి ప్రజలకు ఉపయోగపడేది చేయటం ఆయన నైజం. అట్లాగే ఆయన అన్ని వేల కోట్లు ప్రాజెక్టులు తీసుకొచ్చిన, అంటే ఈయన ఏ ప్రాజెక్ట్ తీసుకెళ్ళినా సరే దాన్ని కేంద్రం ఆ రోజున యాక్సెప్ట్ చేసింది. అంటే హీ హాస్ కార్డియల్ రిలేషన్స్ విత్ ద పీపుల్ సిట్టింగ్ ఎట్ ద హెల్మ్ ఆఫ్ అఫైర్స్ కదా. అయితే ఏంటంటే ఆ రోజున కూడా నార్మల్గా ఈ దీనిలో కాంట్రాక్టర్స్ వాళ్ళు ఎవరన్నా వస్తే ఆయన లోపల తీసుకెళ్ళి మాట్లాడేవాడు కాదు, అందరి ముందే మాట్లాడి ఏంటి వచ్చారే దీనికి, ఇట్లాగండి ఇది కాంట్రాక్ట్ చేస్తాను, సరే దేనికి వచ్చారు, మిమ్మల్ని కలిసి వెళ్తానికి వచ్చామండి, ఓకే కలిశారు కదా ఇక వెళ్ళిపోండి, నేను కానీ మా ఆఫీసులో వాళ్ళకి కానీ మీరేమి మాట్లాడాల్సిన పని లేదు, ఎవరిని కలవాల్సిన పని లేదు, మీ టార్గెట్ ఎప్పుడు పూర్తి చేయాలా, డిసెంబర్కి అన్నారా,
మీరు నవంబర్ పూర్తి చేసి సంతోషిస్తా, డిసెంబర్ దాటితే మాత్రం మిమ్మల్ని అడుగుతా, ఉమ్, ఇక ఈలో మీరు నన్ను కలవక్కర్లేదు. ఉమ్. అంత నిర్ద్వందంగా చెప్పిన ఎంపీని నేను చూశాను. నా కళ్ళతో మీరే కాదు ఆ సమయంలో అక్కడ పనిచేసి నేను చూసాను. ఉమ్, చూశాను. అది ఏంటంటే ఆ ఇమేజ్ అనేది ఆయనకి అట్లా ఉంది. కాబట్టి వాళ్ళు ఏంటి, వాళ్ళకు కూడా కావాలని కోరుకుంటారు పార్టీలు, అటువంటి ఎంపీ కావాలి, అటువంటి మనిషి కావాలి, అటువంటి నాయకుడు కావాలని కోరుకోవచ్చు కదా. ఉమ్, అందుకనే ఏంటంటే ఆయన ఈ ప్రతి కదలిక సంచలనం అవుతుంది. అట్లాగే మొన్న జరిగిన దాని మీద అయింది ఏదో కొన్ని పేపర్లో ఇట్లా జరుగుతుంది, బీజేపీ ఆఫర్ ఇచ్చింది, అదని ఇదని ఏదో రాశారు. నాని చుట్టూ ఒక 360 డిగ్రీస్లో కొన్ని ప్రశ్నలు ఉన్నాయండి. సరే, ఆయన ముక్కు మీద కోపం అనే మాట పక్కన పెడితే ఏంటంటే ఏదన్నా ఉంటే మొహమాటలు లేకుండా చెప్పేస్తాండి. ఏబి వెంకటేశ్వరరావు గారికి ఆయనకి ఎక్కడ చెడింది, ఇక పార్టీ మొత్తం చంకనాగిపోవడానికి ఏబీఏ కారణం చెప్పి ట్వీట్ కూడా పెట్టాడు కదా. అంటే ఒకటండి, ఆయన ఒక విధంగా చెప్పాలంటే ఆయన దాన్ని ఏమంటామంటే మనం బేసికల్గా అంటే ఆయన